నేను ఆడిందే ఆట, పాడిందే పాట అంటే ఎలా కొనసాగుతుంది? గద్దె దించిన జనాలకి తెలియదా ఎలా మెడలు పట్టి బయటకు పంపాలో? నేను ఏం మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికే అర్థమైపోవచ్చు. వెస్ట్ బెంగాల్‌లో జరిగిన విషయం మనందరికి తెలిసిందే. అక్కడ బీజేపీ గెలిచి ఒక చక్రాన్ని తిప్పుతున్న విషయం మనందరికి తెలిసిన ముచ్చట. అయితే కొత్త ముచ్చట ఏందంటే వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ అయితే తన రాజీనామా చేయాలి. అయితే నేను రాజీనామా చేయను. బీజేపీ వాళ్ళు దాదాపు 100 సీట్లను లూటీ చేసుకున్నారు. ఎలక్షన్స్ మళ్ళీ పెట్టండి. అప్పుడు నేను ఓడిపోతే రాజీనామా చేస్తా అంటుంది మన దీది. టీఎంసీ పార్టీ ఓడిపోయిందో ఆ తర్వాత బీజేపీ అధికారంకొచ్చే క్రమంలో కొన్ని హింసకరమైన చర్యలు అక్కడ జరిగినట్లు మనం చూస్తున్నాం. అయితే టీఎంసీ నేతలు ఒక బీజేపీ నాయకుల్ని అతి ఘోరంగా కొట్టారు. ఆ కొట్టిన క్రమంలో అతను హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అతను అయితే ఈ విధంగా బీజేపీ నేతలు కొంతమంది ఈ టీఎంసీ ఉగ్రవాదులు మేము గెలిచినా మా పైన తిరిగి అటాక్ చేస్తున్నారు. ఏదైతే పశ్చిమ బెంగాల్‌ని తిరిగి బంగ్లాదేశ్‌లో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు బీజేపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దీది మాటలైతే ఈ విధంగా ఉన్నాయి. అయితే దాదాపు 100 అసెంబ్లీ సీట్లని మోడీ లూటీ చేశాడు. నాకు రావాల్సిన సీట్లన్నీ దొంగతనంగా ఈవీఎంలో హ్యాక్ చేసి మరి స్ట్రాంగ్ రూమ్‌లలో అవకతవకలు చేసి నాకు సంబంధించిన సీట్లన్నీ మోడీ లూటీ చేశాడు. వాటి కరెక్ట్ లెక్క నాకు జెప్పాలే. తిరిగి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి. ఖచ్చితంగా మేమే గెలుస్తామంటుంది మమతా బెనర్జీ. అయితే ఆల్రెడీ జడ్జిమెంట్ అనేది పబ్లిక్ ఇచ్చినారు. దానికి లోబడకుండా దీదీ అయితే తిరిగి గవర్నమెంట్‌కి, గవర్నర్‌కి, ఈసీకే కొత్త సవాలు విసిరేస్తుంది. అయితే నేను రాజీనామా చెయ్యను. తిరిగి ఎలక్షన్స్ పెడితే అప్పుడు నేను ఓడిపోతే మాత్రమే రాజీనామా చేస్తా అంటుంది దీదీ. చూడాలి ఇది ఏ విధంగా వెళ్తుందనేది.